రైట్, ఎర్రకోట దగ్గర పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 5 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 9 మంది మృతి చెందారు. పలువురికి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అయితే అందుతూ ఉంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కాలులో పేలుడు సంభవించింది. ఇక వివిరావు గారు చూస్తున్నాం, మనం మాట్లాడుకున్నట్టుగా అదేవిధంగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఒక గంటలో ప్రకటించేసే వాళ్ళు ఎవరైనా, అంటే ఈ దాడితో ఆగిపోతే ఒక గంటలో ప్రకటించేసేవాళ్ళు మేమే ఈ దాడి చేశామని చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు దాదాపుగా 2 గంటలు సమయం కావస్తూ ఉంది. ఇంకా మీరు అన్నట్టుగా ఇంకా ఏమైనా? ప్లీజ్ కంటిన్యూ వివిరావు గారు. ఇందులో ప్రకటన చేయరండి, ఎందుకంటే ప్రకటన చేసిన రోజుని ఎల్ఈటి గాని జేఈఎం గాని వాటి అనుబంధ సంస్థలు రెసిస్టెన్స్ ఫ్రంట్ కానివ్వండి, ఏదైనా పాక్ బేస్డ్ గ్రూప్ చేసినట్టయితే అది యుద్ధ చర్య కింద లెక్క పెట్టి ఇండియా ఇప్పుడు తీవ్ర పరిశ్రమను లెక్క పెడుతుంది. అందుకని చెప్పి డిక్లేర్ చేసినా గానీ ఏదో ఇప్పుడు వరకు తెలియని ఏదో సంస్థ ఏదో కొత్త పేరు పెట్టి ఎక్కడో మొరాదాబాద్ లో తయారైంది కంపెనీ, ఈ సంస్థ ఇక్కడ లోకల్ చేశారు, పిఎఫ్సి చేశారు, ఏదో చెప్పుకోవచ్చు. వ్యాలిడ్ పాయింట్. సో అంటే మొత్తంగా ఒక కొత్త సంస్థను సృష్టించి దాడి చేశామని చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే పాత సంస్థలు అయితే ఖచ్చితంగా భారత్ యాక్షన్ ప్లాన్ లోకి దిగుతుంది, ఏదైతే అన్నారో చేసి చూపిస్తుంది అన్న ఇదిలోకి వస్తూ ఉంటారు. సో ఈ తరుణంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏంటి, ఏం చెప్తారు జగన్మోహన్ గారు? కష్టం అండి, ప్రశ్నకి నా దగ్గర అయితే జవాబు లేదు. కానీ డెఫినెట్లీ మనకి ఇప్పటిదాకా మనం చూసుకుంటే ప్రభుత్వం మటుకు చాలా చాలా క్లియర్ ఆలోచనతో ఉందండి. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనే కన్ఫ్యూజన్ అయితే లేదు. చాలా ఒక ప్రణాళిక ప్రకారం हम वहाँ खाना खा रहे थे जामा मस्जिद पे बैठ के थोड़ा मीना बहर में, तो वहाँ पर देखा बहुत तेज ब्लास्ट हुआ, यहाँ आग भी चला और पता नहीं किस में ब्लास्ट हुआ। यहाँ लोग बता रहे हैं गाड़ी में हुआ कुछ ब्लास्ट, उसके आगे ऑटो था। कितने बजे की घटना? ये 7:20 की। कई लोग क्या देखा था आपने कि क्या पड़ा तकलीफ मच रही थी? लोग ज्यादा घायल हुए, क्या क्या हुआ? लोग ज्यादा ही घायल होंगे, जब बड़ा ब्लास्ट है तो ऐसा नहीं हो सकता है। यहाँ बहुत ज्यादा भीड़ लग गया, उसके बाद एम्बुलेंस आया, कई लोग तो घायल हो चुके होंगे यहाँ पर। भाई बहुत बड़ा ब्लास्ट हुआ, वहाँ तक सीने पे धड़कन की आवाज़ गई। मैंने सोचा क्या हुआ, हमें छोटा मोटा होगा, यहाँ आके देखा तो बहुत बड़ा है भाई। मेरा नाम भूपेंद्र सिंह, मैं नोएडा रहता हूँ, सेक्टर 81 में, शिव शक्ति इनकलेव। मेरा लोडिंग का काम था, गाड़ी मैंने अभी नई ली है, इलेक्ट्रिक गाड़ी है, लोडिंग वाली 4 पहियों की गाड़ी है, अभी भी आगे खड़ी हुई है। मेरी गाड़ी के भी बम्फर वगैरह सब टूट गए हैं। हम तो गेट खोल के, हम 2 जने थे, अमित था एक मैं था, हम एकदम भाग गए वहाँ से। हमारे पीछे गाड़ी में आग लगी है, बम फटा है, क्या जो भी कुछ हुआ हमारी समझ में नहीं आया, हम तो एकदम भाग गए जी वहाँ से। कितने बजे की घटना? और ये इस टाइम 1.5 घंटा हो गया होगा कम से कम। मुश्किल से मुश्किल 10 मीटर बस जी। अच्छा, क्या पड़ा तकनी मची थी? भाई ऐसा लगा जैसे आग लग गई हो, बम फटा हो, पर फिर कोई नहीं सोच रहा था, किसी ने इतना भाग रहे थे, जान बचा के भाग रहे थे सब। हाँ भूपेंद्र। వివిరావు గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయి ఉంటాయి. ఈ డొంక కదులుతున్నప్పటి నుంచి రిసోర్సెస్ ఎక్కడైతే స్టాక్ చేసి ఉన్నారో వాటిని కదల్చడానికి ప్రయత్నిస్తారు. ఈ కదల్చడానికి ప్రయత్నించినప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు చెకింగ్ ఎక్కడైనా చేస్తుంటే చాలా దొరికే అవకాశాలు ఉన్నాయి. AK-47 వాళ్ళ దగ్గర చాలా చోట్ల దొరికినట్టు నిజంగా కార్ట్రిడ్జెస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫైర్ కూడా చేస్తారు. అంటే నా ఉద్దేశం ఒకటి చెప్తాను సార్, నా అంచనా. సీన్ ఆఫ్ అఫెన్స్ ను నాశనం చేయొద్దు. మనం ఇప్పుడు చేయాల్సిన పని అది. చాలా మేము కేసులు గెలుస్తున్నామంటే చాలా వరకు ఇటువంటి క్రిమినల్ కేసులు మాట్లాడే అడ్వకేట్లు చాలా వరకు సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎవరిని పడితే వారు. విదేశాల్లో ఈ పద్ధతి ఉండదు. ఒక అఫెన్స్ జరగాలి ఏదైనా సరే దాన్ని మొత్తం రిబ్బన్ కట్టేసి ఆ లోపలికి ఎవరిని పోనీ చెప్తారు. ఇప్పుడు జరుగుతుంది అక్కడ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది, ఎవరు పడితే అంటే అన్ని సాక్ష్యాలు పోతాయంటున్నాయి ఇటువంటి అప్పుడు. ఇప్పుడు అక్కడ బ్లాస్ట్ జరిగిన చోట ఎవరిని పోనీ. ब्लास्ट होने की आवाज आई थी। इसके अलावा क्या कैजुअलिटी या कुछ आपको आपने देखा एम्बुलेंस को दमकल गाड़ियों को यहाँ पे क्या स्थिति बनी हुई है? यहाँ पे मैम चले पड़े थे और एम्बुलेंस आधे 1 घंटे बाद आई थी। ठीक है, नाम क्या नाम?